శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత. శ్రీరామనవమి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షమి నవమి నాడు ఈ పండుగని జరుపుకుంటారు. శ్రీరాముని జన్మదినం మరియు శ్రీరాముని కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది. శ్రీరాముడి జన్మదినం త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించటం జరిగింది. మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి 7వ అవతారంగా మహావిష్ణువు యొక్క 7వ అవతారమే రామావతారం. 7వ అవతారంగా అయోధ్యలో దశరథుడు కౌశల్యాదేవికి జన్మించటం జరిగింది. శ్రీరాముడు జన్మించిన రోజును శ్రీరామ జన్మదినంగా దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈరోజు సీతారాముల కళ్యాణం. తెలుగు రాష్ట్రాల్లో సీతారాముల కళ్యాణాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగేటటువంటి సీతారాముల కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడిని ఆదర్శ పురుషునిగా భావించటం జరుగుతుంది. తను ఒక దేవుడిగానే కాకుండా ఒక కొడుకుగా, భర్తగా, సోదరునిగా, రాజుగా ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించినటువంటి ఆదర్శమూర్తి. సత్యం, ధర్మం, క్రమశిక్షణతో కూడినటువంటి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకం. వసంత నవరాత్రులు, ఉగాది ప్రారంభమైన చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగిస్తారు. ఈ 9 రోజులు భక్తులు రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో గడుపుతారు. అలాగే పండగ యొక్క ఆచారాలు, శ్రీరామనవమి పండగ యొక్క ఆచారాలు. ఈ పండగ రోజున మిరియాలు, బెల్లంతో చేసిన పానకం మరియు వడపప్పును నైవేద్యంగా స్వీకరించడం జరుగుతుంది. మరి శ్రీరామ నవమి పండగ యొక్క సందేశం ఏమిటి? శ్రీరాముడు తన జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా తను ధర్మం వైపు నిలబడితేనే అంతిమంగా విజయం లభించడం జరిగింది. అందరూ కూడా మరి ధర్మం వైపు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా అంతిమ విజయం అనేది లభిస్తుంది.